Next up, ఇది అలీ గారు చేయాల్సింది, is a special tribute to a man larger than a father figure in all our lives. నాన్నగారికి కానీ మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా కానీ ఈయన ఒక నాన్నగారి ఫిగర్గా కాకుండా ఒక పెద్దనాన్న, ఒక అన్నయ్య, ఒక బాబాయ్, ఒక తమ్ముడు. నాకు ఏ కష్టం వచ్చినా మా నాన్నకి ఫోన్ చేయకుండా నేను ఆయనకి ఫోన్ చేసేదాన్ని. దాసరి నారాయణరావు ఆ పేరు చెప్తేనే ఇక్కడ ఎన్నో మంది సినిమా వాళ్ళకి ఆయన ఒక కెరియర్, ఒక లైఫ్ అనేది ఇచ్చారు. ఆయన గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు, అంత అర్హత నాకు ఇంకా లేదు. I am only blessed to have had his love and his guidance. ఆయన గురించి ఒక ఏవి చూద్దాం. I would like to call upon stage Nana and Murli Mohan garu. అందరూ ఒక్కసారి లేచి నిలబడితే ఆ గొప్ప వ్యక్తికి ప్లీజ్ కూర్చోండి. I don't know, I can't speak English fluently. ఆయన గురించి నాకు సినీ జన్మను ప్రసాదించిన నా తండ్రి దాసరి నారాయణరావు గారి గురించి ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో నేను మాట్లాడతాను అని కలలో కూడా నేను ఊహించలేదు, మా బావ ఊహించి ఉన్నాడు. ఆయన ఫోటో చూసినా అనుక్షణం ఆయన పోయిన రోజు నుంచి కూడా నా గుండె కలత చెందుతోంది. ఏ సందర్భంలో 2015లో ఒక మాట అన్నాడు ఆయన, బాబా మీకు తెలిసి ఉంటుంది, నాకేమైనా జరిగితే నా వారసుడు మోహన్ బాబు అని. ఇంతకుముందు చెప్పాను, చెప్పులు లేకుండా ఉన్న రోజున పిలిచి భక్తవత్సల నాయుడు అనే పేరును మోహన్ బాబుగా మార్చి ఎన్నో చిత్రాల్లో నన్ను విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా చేసిన గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు గారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఆ విధంగా చూస్తారంటే నాకు తెలిసి ఇంకొక 100 సంవత్సరాల వరకు మీరు చూడబోరు అటువంటి గొప్ప వ్యక్తిని. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, హీఈస్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా డైరెక్టర్ అనే పదానికి విలువ తెచ్చిన వ్యక్తి. టెక్నీషియన్ అనే పదానికి గౌరవం తెచ్చిన వ్యక్తి. ఇది ఆవేదనతో ఆవేశంగా మాట్లాడుతున్నా అనుకోకండి, ఇది వాస్తవం, పొగడ్త కాదు. పుట్టిన వాళ్ళు పోతారు, కానీ తండ్రి లాంటి వ్యక్తి పోయాడే అని ప్రతి క్షణము బాధపడుతున్నాం. అయ్యో మాకు ఒక అండ లేడే, సినిమా పరిశ్రమలో మాకు అండ లేడే, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా గురువు గారు ఇలా కష్టం వచ్చింది, నష్టం వచ్చిందని చెప్పుకుంటే ఆప్యాయంగా నేనున్నాను అని మాకే, నటీనటులకే కాదు సాంకేతిక నిపుణులకు 24 క్రాఫ్ట్స్ ఉంటే ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర పోయి కష్టాలు చెప్పుకుంటే తీర్చే ఏకైక వ్యక్తి ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇన్ ఇండియా. I can say proudly, he is the only one man. He created the history. He created. It is not an ordinary thing. Only one man where from he started. నేను అరటిపళ్ళు అమ్ముకుంటే ఉండేవాడిని మోహన అనేవాడు.
ఎక్కడి నుంచి వచ్చారు, భారతదేశం గర్వించదగే వ్యక్తిగా ఉన్నారంటే అటువంటి వ్యక్తి ఈ మధ్య మనకు దూరం అవ్వడం మా సినిమా పరిశ్రమకు తీరని లోటు. కానీ సైమా అవార్డ్స్, విష్ణు, ఐ డోంట్ నో వై యూ కాల్డ్ మీ టు టాక్ అబౌట్ మై ఫాదర్. నాకు సినిమా జన్మనిచ్చిన తండ్రి గారని చెప్పాను. ఆయన గురించి ఈ సిచ్యువేషన్ మాకు వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. ఆయన గురించి ఒకే ఒక మాట మళ్ళీ మళ్ళీ చెప్పడం, హీఈస్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఈ డికేట్లో, దాదాపు 40-45 సంవత్సరాల చరిత్రలో హీఈస్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా, ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ హీ క్రియేటెడ్ ది హిస్టరీ. అరుణ్, ఆయన రెండో అబ్బాయి ఇక్కడికి వచ్చిన్నాడు. విష్ణు, ఇది నేను పిలవడం కరెక్టేనా? వారికి ఏదైనా రండి, మీరు కూడా రండి. విష్ణు, ప్లీజ్ కమ్. ఈజ్ ద సెకండ్ సన్. He acted some of the pictures as a hero. It was successful. He's a good artist. Once again, thank you. ఆవేదనని, బాధను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. మాట్లాడడానికి కూడా మాటలు రాలేదు. ఇక ఆయన గురించి చెప్పాలంటే గంటల తరబడి చెప్పచ్చు. ఇక మిగతా విషయాలు మా బావగారు మాట్లాడతారు. ఎక్కడున్నా గురువుగారు, మీరు నేర్పిన క్రమశిక్షణ అన్నీ అలవాటు చేసుకుని మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఏ చిన్న నిర్మాతలకు మీరు చేయూతనిస్తారో అదే బాటలో నేను నడుస్తానని, మీ ఆశయం నెరవేరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. బావగారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పాలకొల్లులో పుట్టి, అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి, చిన్నప్పుడు తను చదువుకోవడానికి కావలసిన డబ్బు కూడా తనే సంపాదించుకుంటూ చక్కగా చదువుకొని నాటకాలు రాస్తూ వేస్తూ సినిమా రంగానికి వచ్చి మొట్టమొదటి చిత్రం తాత మనవడితోనే అఖండమైన విజయాన్ని సాధించి ఆ రోజు నుంచి నిన్న మొన్నటి వరకు వెనక్కి తిరిగి చూడకుండా 150 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక రికార్డును స్థాపించిన ఏకైక దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు గారు. కేవలం సినిమా దర్శకుడుగానే కాకుండా ఒక పాత్రికేయుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా, ప్రజాసేవకుడుగా ఎన్నో పదవుల్ని ఆయన అధిరోహించారు. ఇందాక మా బాబుగారు మోహన్ బాబు గారు చెప్పినట్లుగా సినిమా ఇండస్ట్రీలో వర్కర్స్ కానివ్వండి, నటీనటులు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పి అందరినీ ఆదుకున్న ఏకైక వ్యక్తి. మాకు నిజంగా ఒక తండ్రి లాంటి వారైనా. ఆయన చనిపోయిన రోజున నేను ఆఖరికి చూపును కూడా నోచుకోలేకపోయాను. అమెరికాలో ఉండటం మూలంగా రాలేకపోయాను. మొన్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చూసినా ఆ కుర్చీలో కూర్చునే మనిషి ఆ కుర్చీలో లేరు, ఫోటో ఉంది అనగానే నా ఏడుపు ఆగలేదు. నిజానికి మా తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదు. ఆ రోజున నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. ఎంతోమందికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. ఈ రోజున దీపం పెట్టుకున్న తర్వాత భోజనం చేస్తూ నిండు మనసుతో ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయన తలుచుకుంటారు. ఎంతోమందికి ఆయన జీవితం ఇచ్చారు. అలాంటి మహనీయుడు ఆయన ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులని మా అందరికీ కూడా మీ తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా సానుభూతిగా కోరుకుంటున్నాం. సైమా అవార్డ్స్ అధినేత అని అనుకుంటాను, అంటారేమో. రియలీ ఐ అప్రిషియేట్ విష్ణు. అంటే ఓన్లీ
సినిమా అవార్డ్స్ అంటే ఒక మామూలుగా డ్యాన్సులు, ఎవరైతే ఉత్తమ కళాకారులు, ఉత్తమ టెక్నీషియన్స్ వాళ్ళని గౌరవించడమే కాకుండా ఒక గొప్ప వ్యక్తి మరణాన్ని జనానికి చెప్పి ఆ గొప్ప వ్యక్తుల గురించి ఇలా మననం చేసుకోవడం అన్నది అది హెడ్స్ అప్ టు యూ. లివ్ 100 years with good health and wealth, and best of luck for your life.